రెండు మూడు దినాల సంధి ఒకటే నడిచింది. ఓ దిక్కు సైకిల్ పార్టీయోళ్ళు, ఇంకో దిక్కు గిలాస పార్టీయోళ్ళు. వాళ్ళు వీళ్ళు అంత కట్టగట్టుకొని పోయి ఢిల్లీలోనే కూర్చున్నారు. మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టిర్రు. పొత్తుల సంసారం ఇచ్చకపోతుందా ఎలుగులైతుందా అని అందరూ పిట్టెకు పెట్టినట్టే ఎదురు చూసిర్రు. అట్లా ఇక గుంజులాడంగా ఆఖరికి మూడు పార్టీల నడుమ టికెట్ల ఎవ్వరం ఓ కొలిక్కి వచ్చిందంటుర్రు. ఎవళ్ళు ఎన్నెన్ని వంచుకుర్రో పాండ్రి చూద్దాం. మీకెన్ని మాకెన్ని అనుకుంటా 2-3 దినాల సంది ఢిల్లీలో ఒకటే తండ్లాడిరు చంద్రాలు పవనాలు. నెరి గనిగానం అడిగితెట్లా అని వీళ్ళు, ఇస్తే ఈరి లేకపోతే ఓన్రి అన్నట్టు వాళ్ళు. అటు గుంజులాడి ఇటు గుంజులాడి ఆఖరికి ముగ్గురు ఓ సైల మీదకి వచ్చిర్రాట. ఏపీ ఎలక్షన్లలో పువ్వు పార్టీ, సైకిల్ పార్టీ, గిలాస పార్టీ 3 కలిసి పోటీ చేస్తాయట. సైకిల్ పార్టీ వాళ్ళు ఇక పువ్వు పార్టీ వాళ్ళ కూటమిలో కలిసినట్టేనట. ఇక అట్లిట్లా పంచాయతీ తెగింది కాబట్టి ఇద్దరు లీడర్లు ఢిల్లీకేంచి ఇటు మొకాన వచ్చిర్రు. ఇక ముచ్చటగా 3 దినాలు మీటింగులు పెట్టి ఎంత కొప్పుకున్నారయ్యా అని అంటే, పువ్వు పార్టీ, గిలాస పార్టీ కలిసి మొత్తం 8 ఎంపీ 30 అసెంబ్లీ జాగాలలో పోటీ చేస్తారట. సైకిల్ పార్టీ వాళ్ళు 17 ఎంపీ 145 అసెంబ్లీ జాగాల్లో పోటీ చేస్తారట. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే, పువ్వు పార్టీ వాళ్ళు ఎక్కడ నారాజు అవుతారో మళ్ళీ ఎక్కడ పొత్తు కూడరోనని ఉన్న 3 సీట్లలో 1 సీటు త్యాగం చేయనికి తయారైందట పవనాలు. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం 3 జాగాల్లో ఏదో 2 జాగాల్లోనే గిలాస పార్టీ పోటీ చేస్తుందా అంటున్నారు. సైకిల్ పార్టీ వాళ్ళని ముంగటేయనింకే, పువ్వు పార్టీ వాళ్ళతోని దోస్తీ చేయనింకే గిలాస పార్టీ పెద్ద త్యాగమే చేస్తాడు అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇక ఇప్పటికే గిలాస పార్టీతోని పొత్తు చేయబట్టి చాలా మందికి టికెట్లు రాక అలిగి కూకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళా పువ్వు పార్టీతోని కూడా పొత్తు కూడిర్రు. మళ్ళీ ఎంతమంది అలిగేలుగులో పడతారోనని చంద్రాల సారు ఢిల్లీకించి వచ్చి రాగానే తెలుగు తమ్ముళ్లకు టకటక ఫోన్లు కొట్టిండట. ఎవళ్ళేం పికర్ చేయకుర్రి, టికెట్లు రాకపోతే ఫైటింగులు చేయకుర్రి, మీరు కొట్టుకొని కూట్ల మాను వచ్చినట్టు చేయకుర్రి అని చెప్పిండట. మరిగా చూడాలి, 2వ లిస్టు బయటకు వచ్చినాక ఎసోంటి లొల్లులు అయితాయో గాని పవనాలు సారు చేసిన త్యాగం గురించే మాట్లాడుకుంటారు ఇప్పుడు చాలా మంది.